2 డేస్ బ్యాక్ అండి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నాకు గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ ఏంటి తెలుసా అండి? రెడ్ బుల్. బ్యాక్ స్టోరీ ఏంటంటే 1 వీక్ 10 డేస్ నుంచి తనకు హెడేక్ వస్తుంది. బైటెంపరల్ హెడేక్. ఈ ఏరియాలో హెడేక్ వస్తుంది. ఇదంతా హెడేక్ లాగా వస్తుంది. సో అతను చాలా ఫిట్ గా ఉన్నాడు. మార్నింగ్ 8 టు నైట్ 7 వర్క్ చేస్తారు. సాఫ్ట్‌వేర్ జాబ్. అండ్ షుగర్ లేదు, బీపీ లేదు, ఆల్కహాల్ లేదు, స్మోకింగ్ లేదు. మరి ఇంకా డీటెయిల్ హిస్టరీ చెప్పండి. ఎందుకు అలా వస్తుంది అంటే కొత్తగా ఏమన్నా చేస్తున్నారా అంటే కొత్తగా నేను రెడ్ బుల్ తాగడం స్టార్ట్ చేశాను అన్నారు. ఎందుకు అంటే రెడ్ బుల్ తాగితే కొంచెం ఇలేటెడ్ మూడ్ వస్తుంది. బాగా యాక్టివ్ గా వర్క్ చేస్తున్నాను ఆ కెఫిన్ వల్ల అన్నారు అనమాట. సో నేను "ఓకే, అవునా ఎన్ని తాగారు అంటే అరౌండ్ ఈ వీక్ లో 15+ తాగారంట. అది తీసుకుంటే కొంచెం యాక్టివ్ గా చేస్తున్నాను, అది డల్ గా ఉంటుంది. సో ఎందుకు చదువుతున్నారు అంటే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఈ రెడ్ బుల్ కి బ్రాండ్ అంబాసిడర్ అంట. సో అందుకని వాళ్ళే క్రికెటర్స్ తాగుతున్నప్పుడు మనం తాగితే ఉంది మనకు కూడా మంచి బాగుంటది అని చెప్పి తాగుతున్నారు అన్నారు. సో నేను ఈ రెడ్ బుల్ చూస్తే ఇందులో కెఫీన్ 250 ml 75 mg ఉంది. లాట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉన్నాయి. థర్డ్ పాయింట్ వచ్చి టారిన్ అని ఉన్నాయి. ఈ మూడు. సో ఈ మూడు ఉన్నాయి. ఈ మూడిట్లో కెఫీన్ ఇనిషియల్ గా షార్ట్ టర్మ్ గా మనకు బాగా యాక్టివ్ మూడ్ ఇస్తుంది, మంచి కాన్సన్ట్రేట్ చేయడం చేస్తుంది, బాగా షార్ప్ గా వర్క్ చేస్తాం. లాంగ్ టర్మ్ లో సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. లైక్ డల్ అయిపోవడం, యాంగ్జైటీ రావడం, పాల్పిటేషన్స్ రావడం, స్ట్రెస్ పడడం, స్లీప్లెస్నెస్, నిద్ర లేకపోవడం, ఇన్సామ్నియా అంటారు దాన్ని, అది రావడం, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. So, ఇది ఎందుకంటే దీంట్లో 75 mg చెప్పాను, 250 ml ఒకటైతే అదే మీరు 2 or 3 తాగితే 150 mg 225 mg అలా అయితే ఈ సింటమ్స్ ఎక్కువ అవుతాయి. అది లాంగ్ స్టాండింగ్ లో. రెండోది ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్. ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల యూఆర్ ప్రోన్ టు బి ప్రీ డయాబెటిక్ ఆర్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్. కాబట్టి డైలీ 1 ఈజ్ ఓకే, బట్ మోర్ దాన్ దట్ నాట్ ఓకే. అసలు నన్ను అడిగితే వద్దు అనడం బెటర్. ఎందుకంటే ఈ విధంగా తాగాలి తాగాలి అనిపిస్తుంది, ఒక విధమైన అడిక్షన్ అవ్వచ్చు, లేదా షార్ట్ టర్మ్ గా మీరు బాగా మూడ్ బాగా ఎలివేట్ అవుతున్నప్పుడు మీరు మళ్ళీ తీసుకోవాలి, బాగా కాన్సన్ట్రేట్ చేస్తుంటారు అనిపిస్తుంది. సో మనకు అదే చెప్పాను అనమాట. మేబీ ఎక్సెసివ్ గా తీసుకోవడం వల్ల మీకు హెడేక్ వస్తుంది అని చెప్తే అని అన్నాడు. అప్పుడు బ్యాగ్ నుంచి తీసి టూర్ తీసుకొని వచ్చానండి, ఓపీ మిమ్మల్ని కలిసేలా తాగేద్దామని. సో ఇంకా తాగనండి అని నాకు గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. దట్స్ ఇట్. తెలుసు కదండి రెడ్ బుల్ తాగకపోవడం మంచిది. థ్యాంక్ యూ.